యూట్యూబ్ గురించి మీకు తెలియని 10 కొత్త ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం రండి. మీకు తెలుసా, యూట్యూబ్ మొదలు పెట్టినప్పుడు ఇది వీడియో ప్లాట్ఫామ్ అప్లికేషన్ కాదు, ఇది ఒక డేటింగ్ వెబ్సైట్. అయితే రిజిస్టర్ అయిన వాళ్ళందరూ వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేసుకుని తన పార్ట్నర్ ని వెతుక్కుందాం అనుకున్నారు. అయితే అందరూ ఇలాగ అప్లోడ్ చేయకుండా కొంతమంది ప్రైవసీ కోరుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం అప్లోడ్ చేయకుండా ఉండేవాళ్ళు. సో ఎంగేజ్మెంట్ తక్కువగా ఉండి రాను రాను ఒక వీడియో ప్లాట్ఫామ్ అప్లికేషన్ గా తయారైంది. యూట్యూబ్ లో కొన్ని కోట్ల వీడియోస్ ఉంటాయి. అయితే మొట్టమొదటిగా యూట్యూబ్ వీడియో ఎవరు అప్లోడ్ చేశారో తెలుసా? అతని పేరు జావేద్ కరీం. 2005 లో మీ అట్ ద జూ అని ఒక వీడియో అప్లోడ్ చేశారు. అది కూడా 18 సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఆ వీడియో అప్లోడ్ చేసి ఇప్పటికీ 20 సంవత్సరాలు గడుస్తుంది. 385 మిలియన్ మంది చూశారు, అంటే దాదాపు 38 కోట్ల మంది. యూట్యూబ్ స్టార్ట్ అయ్యి 1 సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే గూగుల్ దాన్ని $1.65 బిలియన్ కి కొనేసింది. అండ్ 1.65 బిలియన్ అంటే 14,813 కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే. అప్పట్లో యూట్యూబ్ పెద్ద లాభాల్లో కూడా లేదు, సమస్యలు ఎక్కువగా ఉండేవి. కానీ గూగుల్ దాన్ని కొనాలని నిశ్చయించుకుంది. యూట్యూబ్ ఫౌండర్స్ చాడ్ హర్లే, స్టీవ్ చాన్ అండ్ జావేద్ కరీం అనే వాళ్ళు పేపాల్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఈ యూట్యూబ్ ని స్థాపించారు. పేపాల్ ఎవరితో తెలుసు కదా, ఎలాన్ మస్క్. 2026 యూట్యూబ్ సర్వే ప్రకారం ప్రతి నిమిషం 500 గంటల వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి. అంటే రోజుకి 1,00,000 గంటల కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారు. టీ సిరీస్ అండ్ ప్యూడైపై అని 2 యూట్యూబ్ ఛానల్స్ మధ్యలో ఒకప్పుడు సబ్స్క్రైబర్స్ వార్ బాగా నడిచింది. సబ్స్క్రైబర్స్ వార్ అంటే ఎవరికి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని. అయితే ఎవరు ఊహించని విధంగా వీళ్ళందరినీ కూడా దాటుకుని మిస్టర్ బీస్ట్ అనే వ్యక్తి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ ని అమాంతం పెంచి రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే యూట్యూబ్ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుందో తెలుసా? మీరు రాసే కీవర్డ్స్ వల్ల కాదు, మీరు ఇచ్చే థంబ్నెయిల్స్ వల్ల కాదు, మీ ఆడియన్స్ వీడియోని ఎంతసేపు చూస్తున్నారు అని, ఎప్పుడు స్కిప్ చేస్తున్నారు అని, ఎంత ఎంగేజ్ అవుతుందని సింపుల్ గా చెప్పాలంటే మీ వీడియో మొత్తాన్ని వాళ్ళు చూడగలిగితే అది ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది. మీకు సబ్స్క్రైబర్స్ లేకపోయినా కూడా మీ వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎలా అంటే యూట్యూబ్ ముందుగా మీరు పెట్టిన వీడియోని ముందుగా మీకు సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. ఒకవేళ సబ్స్క్రైబర్స్ లేకపోతే మీరు ఇచ్చే కీవర్డ్స్ బట్టి ఆ కీవర్డ్స్ ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి చూపిస్తుంది. వాళ్ళకి నచ్చి వాళ్ళ వీడియో మొత్తం చూడగలిగితే ఇంకా ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది. మీకు తెలుసా, యూట్యూబ్ లో యాడ్స్ వలన మాత్రమే మనీ ఎర్న్ చేయడం కాకుండా బ్రాండ్ డీల్స్, స్పాన్సర్షిప్స్, మెంబర్షిప్స్ వాటి వల్ల కూడా ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు యూట్యూబ్ చూస్తున్నంతసేపు యూట్యూబ్ కూడా మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది. మీరు ఏ వీడియో చూస్తున్నారు, ఎప్పుడు చూస్తున్నారు, ఏది రిపీట్ చేస్తున్నారు, అన్ని ట్రాక్ డేటా మొత్తం సేవ్ చేసి పెట్టుకుంటుంది. మీరు ఏ టైంలో ఎలాంటి వీడియోస్ ఎంత రిపీటెడ్ గా చూస్తున్నారో అదే టైం కి అలాంటి వీడియోస్ తోనే మీ ఫీడ్ మొత్తాన్ని నింపేస్తుంది యూట్యూబ్. అండ్ యూట్యూబ్ లో ఎక్కువ లైక్స్ వచ్చిన వీడియో మిస్టర్ బీస్ట్ ది ప్యారిస్ వీడియో. దాదాపు ఆ ప్యారిస్ వీడియోకి 57 మిలియన్ లైక్స్ వచ్చాయి, అంటే 5,70,00,000 లైక్స్. అండ్ యూట్యూబ్ గురించి 10 ఫ్యాక్ట్స్ చెప్పాను. మీరు గనక క్రియేటర్ అవ్వాలనుకుంటే ఇవి మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇంకొన్ని ఫ్యాక్ట్స్ తో, ఇంకొన్ని టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.